భక్త రామలింగ స్వామి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందామండి కథ రూపంగా. అయితే అందరికీ అర్థమవుతాయనే ఉద్దేశంతో చిన్న కథ రూపంలో చెప్పుకుందాము. మరి చివరిదాకా వినండి. భక్త రామలింగ స్వామి కథ. భక్త రామలింగ స్వామి కథ. సుమారు 100 సంవత్సరాలకు పూర్వం ఒకరోజు ఒక తహసీల్దారు ఎద్దుల బండిలో పయనిస్తున్నాడు. హాయ్ హాయ్, త్వరగా వెళ్ళండి, వాటి వేగం తగ్గిపోయింది, వేగంగా పోని అని ఎద్దుల బండి నడిపించి ఆయనకి చెప్పారు ఒక తహసీల్దార్. కొంతసేపటికి అలా వెళ్తూ ఉంటే మరి కొంత దూరంలో వెళ్ళినాక ఎద్దులు చాలా అలసిపోయాయి, మరి ఈ చట్నీలో విశ్రమింపజేస్తాను అని చెప్పాడు ఆ బండి అతను. ఇలా వృధాగా కాలయాపనం చేయటానికి మనకు సమయం లేదు, ఈ రాత్రికే మనం తిరిగి వచ్చేయాలి, స్వామీజీని దర్శించే విరామం కూడా లేదు, దర్శించాలి, ముందు దర్శించే వరకు విరామమే లేదు అని చెప్పాడు. మరి కొంత దూరం వెళ్ళేప్పటికీ ఒక నది కనిపించింది. ఆల్రెడీ ఎద్దులు పరిగెత్తి అలసిపోయినాయి కదా, కొద్దిగా నీరు తాగిస్తాను అని చెప్పాడు. కానీ ఈయన ఏం చెప్పాడు తహసీల్దారు, లేదు ఇవన్నీ తర్వాత చూసుకుందాం, పద ఎంత అలసిపోయినా తుదకు మనం తొందరగా వెళ్ళిపోవాలి, అక్కడికి చేరాలి, మళ్ళీ మనకు దర్శనం దొరకదు, స్వామివారి దర్శనం అని చెప్పాడు అన్నమాట. సరే ఇలా పాపం అన్నిటినీ తగ్గించుకుని పాపం ఎద్దులు కూడా శ్రమపడ్డాయి, ఇతను కూడా కంటిన్యూగా మరి ఎద్దులు నడిపిస్తున్నాడు కదా బండిని, అవన్నీ తర్వాత చూసుకుందాం అని చెప్పాడు కదా తహసీల్దారు. అలాగే వెళ్ళిపోయారు. చివరికి ఎంత అలసిపోయినా కూడా చివరికి ఆ ఊరు చేరుకున్నారు. ఆ ఊరి పేరు వడలూరు అన్నమాట. సరే తహసీల్దారు వడలూరు ఉన్నటువంటి స్వామివారికి, ఆయన పేరు రామలింగ స్వామి గారికి, ప్రణమిల్లి వినమ్రతతో ఆయన ముందు కూర్చున్నాడు. మండివాడేమో ఎద్దులను ఇంటి ముంగిట్లో తీసుకెళ్ళడం వల్ల ప్రవచనం చేసిన స్వామివారు చూశాడనమాట ఎద్దులు అక్కడికి వచ్చినాయని. ఆయన ప్రవచనం చేస్తున్నప్పుడు మధ్యలో సామాన్యంగా ఎప్పుడు లేవరు, కానీ అప్పుడు ఆయన మధ్యలో లేచి వెళ్ళిపోయాడు. ఏంటంటే ఏం జరిగిందంటే ఆశ్చర్యము, ఎందుకు వెళ్ళిపోయారు అంటే అక్కడ ఎద్దులు కనిపిస్తున్నాయి కదా, మరి చాలాసేపు అయినా కూడా తిరిగి రాలా. భక్తులు కలవరపడ్డారు. మనమే వెళ్ళి చూద్దాము ఏం జరుగుతోందని చెప్పి అనుకున్నారన్నమాట. అయితే ఈయన వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆ ఎద్దులతో మాట్లాడుతున్నాడు. నా వల్ల మీకెంత బాధ కలిగింది, మిమ్మల్ని చాలా హింసించాను అని చెప్పారు. అదేంటి స్వామివారు చూడు ఎలా దుఃఖిస్తున్నారు అని అక్కడ శిష్యులు చెప్పుకుంటున్నారు. సరే ఇది లోపల విన్నారన్నమాట. తహసీల్దార్ విని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడ్డారు. నన్ను క్షమించండి, ఈ హింసకు కారణం నేనే. వాడిపోయిన పుష్పం కంటపడితే కూడా బాధపడి మహాత్ముడు ఎదురు పడిన బాధను చూసి ఎలా ఓచుకోగలుగుతారు అని అక్కడున్న శిష్యులు చెప్పుకుంటున్నారు. మరి జీవకారుణ్యం జీవిత సారం కదా, ఈ సత్యం గ్రహించలేక తెలివి తక్కువ పనిచేశాను. మరి ప్రేమతో ఆ ఎద్దుల్ని నిమురుతూ రామలింగేశ్వర స్వామి కన్నీరు కార్చారు. మరి తహసీల్దార్ కూడా తన తప్పుని పశ్చాత్తాపంతో బాధపడ్డాడు, గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు వెంటనే జ్యోతి రామలింగ స్వామికి జై 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 అంటూ అందరూ నినాదాలు చేశారు. ఈ అల్లలా స్వామీజీ జై అని, పరమకారుణ్యమూర్తికి జోహార్లు అని అక్కడున్న వాళ్ళంతా కూడా చెప్పుకుంటున్నారు. సో ఈయన దయాళుమూర్తి కూడా అట ఈ భక్త రామలింగ స్వామి. చూసారా, మరి సర్వభూతాల యందు సర్వప్రాణుల యందు దయని కలిగి, జాలి దయ అనేది మనిషికి ఉండాలి. ఉంటేనే, మనం కరుణిస్తేనే మనని కరుణిస్తాడు ఆ దేవుడు. ఏదో రూపంలో వచ్చి మనకు సహకరిస్తాడు, సహాయం చేస్తాడు, మనని మంచిగా చూసుకుంటూ ఉంటాడు, ఆపద నుండి రక్షిస్తూ ఉంటాడు. మరి నచ్చింది కదా, మరి అందరికీ షేర్ చేస్తారు కదా, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి. కథలు, పాటలు, ఆధ్యాత్మిక విషయాలు, గీతాలు, కావ్యాలు, ఇలా మరెన్నో మరి తప్పకుండా చూస్తారు కదా. మరి అలా కలుద్దాం ఇంకా వీడియోలో.